మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ దగ్గర చాటును కాచి కాపాడి సంరక్షించిందా. మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించనుగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ నిర్దమకు ఏర్పాటు చేయదేని వాక్య భాగము ఆది కాండము 6వ అధ్యాయము 18 నుంచి 22 వర్షాలు ధ్యానం చేసుకున్నాము. ఆది కాండము 6వ అధ్యాయము 18 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవు నాతో కూడా నీ కుమారుడును నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, భూమి మీద మానవుని యొక్క చెడుతనము పాపము ప్రబలినప్పుడు దేవుడు తన భక్తుల యందు ప్రేమ కలిగి మరి నోవాహు యొక్క కుటుంబాన్ని ఆయన ఏ విధంగా అయితే సంరక్షించారో, నోవాహును బట్టి, తన భార్యను బట్టి, కొడుకులను బట్టి, కోడళ్లను బట్టి వారు నిర్మితమవుతున్న నూతనమైన ఆ యొక్క జీవన శైలిలో వారు ప్రవేశించడానికి దేవుడు వారితో నిబంధన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నట్లుగా దేవునితో మరి నోవాహు యొక్క కుటుంబము ఎటువంటి నిబద్ధతను నీతిని కలిగి ఉన్నదో మనం చూడగలం. అందుకని ఇక్కడ నిబంధన ఆయన తన యొక్క భక్తుని ద్వారా చేసుకుంటున్నాడు. అంటే దేశములో మరి సమస్త శరీరము మూలంగా భూమి బలాత్కారముగా నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారిని అంతము వచ్చి ఉన్నదని దేవుడు మరి నోవాహు కుటుంబాన్ని తప్ప మరి మిగతా ప్రజలందరూ జలప్రలయమందులో మరణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్లు, అయితే నేను అంటే దేవునితో మానవునికి ఉండే నిబంధన, ఆ నిబంధనను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అయితే నీతో నా నిబంధన స్థిరపరచదను అంటున్నాడు. దేవుడు ఇక్కడ నోవాహుతో నిబంధన చేస్తున్నాడు. ఏంటా నిబంధన? నీవు నీతో కూడా నీ కుమారుడును నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలను అంటున్నాడు. అంటే అందు ప్రవేశించడానికి కావలసిన అర్హత కలిగిన కుటుంబముగా దేవుడు నోవాహు యొక్క కుటుంబాన్ని ఎంచినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు నిర్మితమవుతున్న యొక్క వాడలో తన కుటుంబము నివసిస్తుంది. అది దేవునితో నివాసం కలిగి ఉంటుంది. అందుకని మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్కయు ప్రతి జాతిలోనూ నీవి 2 చొప్పున నీవు వాడలోనికి తేవలను, వాటిలో మగదియు ఆడదియు ఉండవలను. ఇక్కడ నోవాహు కుటుంబంతో పాటు దేవుడు కలుగు చేసిన సృష్టిలో ఉన్న సృష్టి యావత్తున్న ఈ జీవాలన్నిటినీ, ఈ భూమి మీద నివసించేవి, ఆకాశంలో ఉండేవి, వీటన్నిటినీ కూడా దేవుని యొక్క మాటగా ఆయన వాటిని నోవాహుతో పాటు ఆ వాడ యందు ఆయన ఉంచబోతున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నట్లుగా మరియు నీతో కూడా వాటిని బ్రతికించి అంటాడు. అంటే దేవుడు ఒకసారి సృష్టి యావత్తును కలుగు చేసిన తర్వాత నిర్మితమైన ఈ యొక్క జంతువులు, పాగు పక్షులు ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క మాటలో భాగమయ్యండి. అవి కూడా మరి నోవాహుతో పాటు అవి కూడా నివాసంలో ప్రవేశించాలి కాబట్టి, అవి కూడా నివసించాలి కాబట్టి వాటిని దేవుడు ఏ విధంగా నడిపిస్తూ తోడుకొస్తున్నాడో వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అంటాడు. వాటిని బ్రతికించి ఉంచుకో అంటే అవి నీకు ఉండాలి, నీకు అవసరం. అవి అవసరం అంటే దేవుడు కలుగు చేసిన వాటిలో
ఆ అవసరతలు తీర్చేవిగా ఉన్నవిగా అక్కడ వాక్యం ద్వారా దేవుడు వాటిని గుర్తు చేస్తూ, అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతి అంటున్నాడు. అంటే శరీరము చేత, అంటే జీవిస్తున్నవి, ఈ శరీరాన్ని కలిగి జీవిస్తున్న ఈ జంతువులు, ఈ పక్షులు, ఈ యొక్క నేలను పాకేవి, ఇవన్నీ కూడా నీవు ఆ ఓడలోనికి తీసుకుని రావాలని దేవుడు చెప్తూ అంటున్నాడు. ప్రతి జాతిలోవి రెండేసి చొప్పున అంటున్నాడు. అంటే ఒక్కొక్క జాతిలో రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగది ఒకటి, ఆడది ఒకటి నడవాలి. అంటే కుటుంబ వ్యవస్థ వాటి నుంచి మళ్ళా కలిగి అవి ఫలించి అభివృద్ధి పొందాలి అనే ఉద్దేశాన్ని దేవుడు అక్కడ నోవాహుతో చెప్తూ, నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రోక వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్ద అవి వచ్చును అంటున్నాడు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట, దేవుని మాట ఏంటి? అవి నీతో ఉండాలి, నీ ఉంచుకోవాలి. అయితే అవి దేవుని మాటకు లోబడ్డాయి కాబట్టి, దేవుని మాటను బట్టి ఇవన్నీ ఏమవుతున్నాయంటే, నోవాహు నిర్మితమైపోతున్న ఆ యొక్క వాడలోనికి అవన్నీ జతలు జతలుగా వస్తున్నాయి. అంటే ప్రతి జాతి, అక్కడ కొన్ని విషయాలను దేవుడి వాక్యం ద్వారా సెలవిచ్చిన మాట, నీతో కూడా వాటిని బ్రతికించుకో అని చెప్పి, నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుగా అంటున్నాడు. అంటే బ్రతికించడం అంటే వాటికి కావాల్సిన అన్నిటినీ నీవు సమకూర్చాలని చెప్తూ, వాటి వాటి జాతి ప్రకారము పక్షుల్లోని, వాటి వాటి జాతి ప్రకారము జంతువుల్లోను, వాటి వాటి జాతి ప్రకారము మరి నేలను ప్రాకు వాటన్నిటిని ప్రతి జాతిలోనూ రెండేసి చొప్పున, అంటే పాకేవి, నడిచేవి, ఇలాగా అన్నీ కూడా, ఇవన్నీ కూడా సృష్టిలో అవన్నీ కూడా మరి జతలు జతలుగా అవి నీ వద్ద ఉండాలి, అవన్నీ రక్షింపబడాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడైన యెహోవా మరి భక్తుడైన నోవాహుకు గుర్తు చేస్తూ, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని అంటున్నాడు. అంటే ఆహారం, వాటికి, నీకు, నీ కుటుంబానికి కావాల్సిన ఆహారం, ఈ బ్రతికే దినాలు, ఈ బ్రతికే పరిస్థితులు, మరి జీవించడానికి ఆహారం కావాలి కాబట్టి వాటన్నిటిని గురించి కూడా ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఆయన అంటున్నాడు, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకున్నాము, అవి నీకును వాటికి ఆహారములగునని చెప్పాను అంటున్నాడు. ఆహారమవును అంటే దేవుడు ఇచ్చిన దానిని, ఆయన కలుగజేసిన దానిని ఆయన సంరక్షిస్తూ కాపాడుతూ, మరి పాపము వల్ల అనేకులు నాశనమై పాపములో పడిపోయారు కాబట్టి దేవుడు నోవాహును ప్రత్యేకంగా ఎంచుకొని తన కుటుంబాన్ని రక్షించి, తన కుటుంబం ద్వారా తాను కలుగజేసిన సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన సంరక్షించి కాపాడారు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్టు, మరియు తినుటకు నానా విధమైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకున్నాము, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను అంటున్నాడు. అంటే నువ్వు తినే ఆహారము, అవి తినే ఆహారము కూడా, ఇవన్నీ కూడా భద్రం చేసుకోవాలి. ఇప్పుడు నోవాహు కుటుంబము, మరి దేవుడు కలుగు చేసిన సమస్త సృష్టిలో ఉండే జంతువులు, ఇవన్నీ కూడా అంత మాత్రమే కాదు, ఆహార పదార్థాలతో కూడిన వాటిని కూడా, అవన్నీ కూడా నీవు ఉంచుకొని వాటి ప్రకారం నీవు జీవించాలి అని దేవుడు ఇక్కడ చెప్తూ, నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఇప్పుడు దేవుని మాట నోవాహు విన్నాడు, వినటం వల్ల విశ్వాసం కలుగును, ఆ విశ్వాసాన్ని తను కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు నోవాహును, తన భార్యను, కుమారులను, కోడళ్లను, కుటుంబాన్ని కాపాడమే కాదు, తనను బట్టి ఏదైతే దేవుడు కలుగు చేసిన సృష్టి ఉందో ఆ సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన సంరక్షించాడు. కాబట్టి నేడు మనము ఆయన సన్నిధిలో ఆయన మాట వింటే, ఆయన సంరక్షణలో మనం అంటే అది మనకి ఆశీర్వాదకరము, దీవెనకరము అనే విషయాన్ని భక్తుడైన కీర్తనకారుడు ద్వారా, భక్తుడైన మరి ప్రార్థనలలో, విశ్వాసములో సొలొమోను ద్వారా ఎలాగైతే వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి పట్ల కార్యాలు జరిగించాడో, నేడు ఆదికాండమందు దేవుడు తన మాటలను వాక్యము ద్వారా ఆత్మతో సత్యముతో మనతో పలుకుతున్నప్పుడు మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మరి నోవాహు కుటుంబం ఎలాగైతే దేవుని మాట విని దేవుడు చెప్పినట్లు అవి చేసి అవన్నీ కూడా మేలని వారు తలంచారో,
అదేవిధంగా నేడు ఈ వాక్యము చేత దేవుడు చూపించబోయే ఆ మేలులో మనము కూడా పాలుభాగస్తులమై క్రీస్తు యొక్క ప్రేమ చేత, క్రీస్తు యొక్క కృప చేత ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలని, నోవహు కుటుంబాన్ని రక్షించిన దేవుడు నేడు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కూడా ఆయన అటు రీతిగా రక్షించి తన కృప చేత నడిపించునని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, ఉదయకాల సమయము మేము సజీవ లెక్కన చేరి నేను ప్రార్థించుటకు, స్తుతించుటకు నువ్వు మాకు ఇచ్చిన ఇక నూతనమైన దినాన్ని బట్టి వందనాలు. నీ వాక్యమును బట్టి, నీ చిత్తమును బట్టి, నీ ఉద్దేశములను బట్టి జీవించుటకు, ప్రవర్తించుటకు నీ సహాయం దయచేయండి. అవును నాయన, నీవు సృష్టించిన సృష్టి అందునైనా మనుష్యుల యొక్క చెడుతనము మరి విస్తరించుట చేత ఆనాడునైనా నోవహును నీవు ఏర్పరచుకొని తన కుటుంబాన్ని బట్టి, నువ్వు కలుగు చేసిన సమస్తాన్ని బట్టి సంరక్షించి నాయన, మరి ఏదైతే నీ చిత్తమైనదో, ఏదైతే నీ ఉద్దేశమైనదో దాన్ని తెలియజేసి నాయన, మరలా నీవు మమ్ములను, మా కుటుంబాలను అటు రీతిగా నీవు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. జలప్రలయం ద్వారా సంభవించబోయే పరిస్థితులన్నిటి నుంచి ఆనాడు నోవహును కలిగిన వాటిని కాపాడిన దేవుడు నేడు నన్ను, నా కుటుంబాన్ని, నా కుటుంబపు పరిచర్యను, నన్ను, నా చుట్టూనున్న వారిని మీరు కాపాడుతారని విశ్వసిస్తున్నాము. ఎవరైతేనైనా నీ వాక్యమందు నిలిచి విశ్వాసమించి ప్రార్థిస్తున్న వారైనారు, స్తుతిస్తున్న వారైనారో వారందరూ కూడానైనా రక్షింపబడి ఆ రక్షణలో కొనసాగుటకు సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి ఈ నిత్యరాజ్యంలో చెరగలందరూ కట్టుకుని దయచేయండి. అవును నాయన, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక నీ వాక్యమందు నిలబరిచి, నీ వాక్యమందు జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి నీ యొక్క రక్షణ పాత్రలో నైతో పాటు జీవించగలిగి కృప దయచేయమని దినదేవులతో నింపమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మౌనదలను మాకు దయచేయం. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.